హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రమా చంటీస్ వరల్డ్. ఇవాళ మన వీడియోలో చూపించబోతున్న రెసిపీ అలసందల మసాలా కర్రీ. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా చేసేయచ్చు. ఈజీ రెసిపీ, ప్రోటీన్ రిచ్ కర్రీ అని చెప్పొచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. సో లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక కప్పు అలసందల్ని ముందు రోజు నైటే నానబెట్టుకుంటున్నాను. సో మనం మార్నింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి. మినిమం 6 to 8 hours నానబెట్టుకోవాలి. సో ఇలా నేను ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను. చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని వాష్ చేసుకునేసి కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటే అలసందలు చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. నేను ఇక్కడ 3 cups వాటర్ని యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో బిర్యానీ ఐటమ్స్ని యాడ్ చేసేసుకోవాలి. సో బే లీఫ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను. ఒక 2 లవంగాలు, 2 మిరియాలు అండ్ ఒక 2 చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ మీడియం ఫ్లేమ్లోనే రానివ్వాలి. అప్పుడే చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. కర్రీ టేస్ట్ రావాలంటే ఫస్ట్ అలసందలు సాఫ్ట్గా ఉడకాలి, అప్పుడే టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి ఉంచుకొని అందులో ఒక 2 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తక్కువ ఆయిల్తోనే రెసిపీ చాలా టేస్టీగా వస్తుందండి. సో నేను ఇక్కడ 2 tablespoon ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి తురుము లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో ఈ స్టేజ్లోనే ఇంగువ యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి గ్యాస్ ఉంటుంది కాబట్టి అలసందలు తిన్న వాళ్ళకి పడదు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆనియన్, గ్రీన్ చిల్లీ ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ అలసందలు ఉడికించేటప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. సో కారం కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి ఎవరిష్టానికి వాళ్ళు యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 టీ స్పూన్ మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో టమాటాలు అన్నీ కూడా మసాలాలు మంచిగా పట్టేటట్టు అండ్ టమాటా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మసాలాలు అన్నీ కూడా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుంది అండ్ ఆయిల్ కూడా వదిలేస్తుంది మసాలాలన్నీ కూడా. సో అప్పటి వరకు మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక 10 minutesలో అయిపోతుంది. 10 minutes తర్వాత చూస్తున్నట్లయితే గ్రేవీ మనకు చక్కగా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఈ స్టేజ్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అలసందలని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే ఆ వాటర్లోనే అన్నీ కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి వాటర్ని స్కిప్ చేయకుండా మొత్తం కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి 10 minutes ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. సో 10 minutes తర్వాత చూడండి కర్రీ చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మసాలాలన్నీ కూడా పట్టేసాయి కాబట్టి స్మెల్ చక్కగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని అలసందల్ని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను గరిటెతోటి. దీనివల్ల ఏంటంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. దానికోసం అని చెప్పి మనం ఒక 1/2 కప్పు దాకా అలసందల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇంకా తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొంచెం కసూరి మేతితో గార్నిష్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనం నాన్ వెజ్ కర్రీస్ తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. సో నేనైతే ఫైనల్గా ఇందులో కొంచెం నిమ్మ రసాన్ని యాడ్ చేసేసుకున్నాను. సో ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానికోసం అని చెప్పి. ఇంకా తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదండి, చాలా ఈజీ రెసిపీ, పెద్ద కష్టమైన రెసిపీ ఏం కాదు. సో మనకు ఒక 20 minutesలో అయిపోతుంది. అలసందల్ని కుక్కర్లో ఉడికించుకుంటే మిగిలిన ప్రాసెస్ మొత్తం చాలా 10 minutesలోనే అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా.
ప్రోటీన్ రిచ్ ఫుడ్. వారానికి ఒక్కసారైనా ఈ రెసిపీని చేసుకొని ఇంట్లో తినండి. అండ్ రైస్, రోటీ, చపాతీ, పూరి అన్నిటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఏమీ లేకున్నా సరే ఉత్తి కర్రీనే బౌల్లో వేసుకొని లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్.